ఆ పుస్తకం 2017 సంవత్సరంలో విడుదలైంది. ఆ పుస్తకంలో ఆయన ఏం రాస్తాడంటే కేసీఆర్ గురించి, నేను కేసీఆర్ గారిని ఏ శాఖ కావాలి అని అడిగితే నాకు తెలంగాణ శాఖ కావాలి, నేను శాఖ కోసం రాలేదు, మంత్రి పదవి కోసం రాలేదు అని చెప్పిన ఒక నాయకుడు కేసీఆర్ అని చెప్పి ఆ పుస్తకంలో రాశాడు. రాస్తూ కేసీఆర్లో నేను ఆ నిబద్ధత చూశాను. ఈనాటి రాజకీయ నాయకుల్లో నాకు ఈ శాఖ కావాలి, నాకు పెద్ద మంత్రి పదవి కావాలనే రోజుల్లో నాకు శాఖే వద్దు అన్న ఒక నిబద్ధతను కేసీఆర్ లో చూశాను అని తన పుస్తకంలో రాశాడు ప్రణబ్ ముఖర్జీ గారు. అంతేకాదు, నా లక్ష్యం తెలంగాణ, నాకు తెలంగాణ కావాలి, మీరు ఏ శాఖ ఇచ్చినా నాకు పర్వాలేదు, కానీ నాకు తెలంగాణ ముఖ్యమనేటువంటి మాట కేసీఆర్ చెప్పిండు. ఇది కేసీఆర్ లో ఉన్నటువంటి కమిట్మెంట్ అనేటువంటి మాట ప్రణబ్ ముఖర్జీ గారు తన పుస్తకంలో తాను రాసినటువంటి మాట. ఈ మాట అంటే అంత పోరాటం. ఇవాళ ఎవడెవడో కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు, తలకు మాసినోడల్లా మాట్లాడుతుండు. నిజంగా కేసీఆర్ గారు అంత నిబద్ధతతో పనిచేయకపోతే ఇవాళ తెలంగాణ వచ్చినా? ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మనం చెప్పుకున్నది కాదు, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన మాట. కేసీఆర్ నీతి, నిజాయితీ, నిబద్ధత గురించి ఆ రోజు ఆయన చెప్పిన మాట నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా. అయినా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మనకు తెలుసు. 2004 నుంచి 2009 దాకా అధికారంలో ఉంది. కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టింది, రాష్ట్రపతి నోట చెప్పింది. ఎన్నిసార్లు అడిగినా తెలంగాణ ఇవ్వకపోవడం. మేము అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారిని అడిగేటోళ్ళం, ఏమైంది తెలంగాణ అంటే ఆయన అంటుండే 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అని రాజశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని అవహేళన చేస్తుండే. మేము అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తే ఏం తెలంగాణ అడుగుతున్నది ఇంతగానం, ఇయ్యడానికి ఏమన్నా సిగరెట్టా, బీడీయా అని రాజశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని అవహేళన చేస్తా ఉండే. రకరకాలుగా అప్పట్లో ఏం మాట్లాడినా ఇదే రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్రాకు పోయి ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టిండు. హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి అని అక్కడ ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుండే. ఎన్నో అవమానాలు అయినా పోరాటం చేసినాం. మన పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలను ఆ రోజే రాజశేఖర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని, టీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని మన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో కలుపుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. అయినా కేసీఆర్ గారు అదే పోరాటం, అదే స్ఫూర్తితో ముందుకు పోయినాం. కాంగ్రెస్ ఇస్తానన్న తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయినా కాంగ్రెస్ లో చలనం రాలే. 2008లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలని, సోయి రావాలని ఎంపీ పదవులకు రాజీనామా చేసినాం. రాష్ట్రంలో కేసీఆర్ గారి ఆదేశంతో ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేసి మళ్లీ ఉద్యమంలోకి పోయినాం. గడ్డి పోచల్లాగా పదవులు త్యాగం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు సిద్దిపేటలో దుబ్బాకలో రామలింగన్న, సిద్దిపేటలో నేను, మెదక్లో పద్మా గారు మన జిల్లాలో, కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ. ఇట్లా ఎంతో మంది రాజీనామా చేసి మళ్లీ మళ్లీ ఉద్యమాన్ని రగిలించే ప్రయత్నం చేశాం. అన్ని ప్రయత్నాలు చేశాం. తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అడ్డంగా ఉండే, జై తెలంగాణ అంటలేదు. అప్పుడున్న రాజకీయ అవసరాల్లో తెలుగుదేశం చేత కూడా జై తెలంగాణ అనిపించింది కేసీఆర్. తెలుగుదేశం కూడా ఆనాడు మనతో పొత్తు పెట్టుకొని మేము తెలంగాణకు అనుకూలమని తీర్మానం చేపించిండు రాజకీయంగా కేసీఆర్. ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే వాళ్ళు కూడా మాట మార్చారు. అంటే ఎట్లయిపోయినాయి అంటే అన్ని పార్టీలు, బీజేపీ వాళ్ళు 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నారు. 1 ఓటు 2 రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసి మోసం చేసింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి రాష్ట్రపతి చేత చెప్పించి తెలంగాణ ఇస్తానని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు ఎన్నికల ముందు జై తెలంగాణ, ఎన్నికలు అయిపోగానే నై తెలంగాణ. ఇట్లా అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణను వాడుకున్నాయి. తెలంగాణను పేరు చెప్పి ఓట్లు వేయించుకొని తెలంగాణను మోసం చేస్తూ వచ్చినాయి. ఆ క్రమంలో 2009 తర్వాత ఉద్యమం కొత్త రూపు దాల్చింది. అప్పుడే సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది, జడ్జిమెంట్ వచ్చింది. హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటే
హైదరాబాద్ లో ఉద్యోగాలు ఎవరన్నా చేయొచ్చు, ఆంధ్రోళ్ళందరూ రావచ్చు అని ఫ్రీ జోన్ చేస్తూ ఒక ఉత్తర్వులు వచ్చినాయి. అంటే మన హైదరాబాద్ మనకు కాకుండా పోతుంది, మన హైదరాబాద్ లో మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి, మన హైదరాబాద్ లో మన ఉద్యోగస్తులకు రేపు ప్రమోషన్లు దొరికాయి, ఉద్యోగాలు దొరకకుండా పోతున్నాయని ఆనాడు హైదరాబాద్ ఫ్రీ జోన్ మీద పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టిండు కేసీఆర్. ఆ క్రమంలోనే మనం సిద్దిపేటలో ఉద్యోగ గర్జనకు బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఆ సందర్భంగా కేసీఆర్ గారు మన సిద్దిపేటకు వచ్చారు. అంబేద్కర్ భవన్, మనం కట్టుకున్న అంబేద్కర్ భవన్ మండల ఆఫీస్కి ఎదురుగా అంబేద్కర్ భవన్ ఉంటుంది, అందులో మీటింగ్ అయింది. అది అక్టోబర్ 12, 2009, అక్టోబర్ 12, 2009 అంబేద్కర్ భవన్ లో కేసీఆర్ గారు ఉద్యోగ గర్జన సన్నాహక సమావేశం జరుగుతూ ఉంటే దాంట్లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, ప్రాణాలకు తెగించైనా సరే మన హైదరాబాద్ మనం కాపాడుకుందామని చెప్పుకుంటూ ఒక మాట అన్నాడు. ఆ నినాదమే ఇవాళ మొత్తం ఉద్యమం యొక్క రూపు మార్చింది. ఏంటిది? అవసరమైతే తెలంగాణ కోసం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని ఎక్కడ చెప్పిండది? సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్ లో చెప్పిండు. అక్టోబర్ 12, 2009 నాడు చెప్పిండు. చెప్పుకుంటూ కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదం ఇచ్చిండు. నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నా, అయితే తెలంగాణ జైత్ర యాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఒక నినాదం ఇచ్చి కేసీఆర్ బయలుదేరి. సో అక్టోబర్ 12 నాడు ఒక నిర్ణయం తీసుకున్నాం. సిద్దిపేటలో హైదరాబాద్ ను మా హైదరాబాద్ మాకు దక్కాలి, హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, హైదరాబాద్ 6వ జోన్ లో అంతర్భాగమని అక్టోబర్ 21వ తేదీన సిద్దిపేటలో పెద్ద ఎత్తున ఉద్యోగ గర్జన చెయ్యాలని చెప్పి నిర్ణయించాం. ఆనాడు స్వామి గౌడ్ గారు టీఎన్జీఓ అధ్యక్షుడిగా ఉండే, దేవి ప్రసాద్ గారు మన సిద్దిపేట జిల్లా ముద్దుబిడ్డ, ఆయన టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడు. అద్భుతంగా ఆ ఉద్యోగ గర్జన అంచనాలకు మించి లక్షలాది మంది సిద్దిపేటకు వస్తే ఆ ఉద్యమం పెద్ద ఎత్తున లేచింది. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, ఇది తెలంగాణ ప్రజలది, ఇది మాది అని చెప్పి ఆ అక్టోబర్ 21న అద్భుతమైన ఉద్యోగ గర్జన సిద్దిపేటలో జరిగింది. దాని అనంతరమే కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు డేట్ ప్రకటించింది. నవంబర్ 29వ తేదీ సిద్దిపేట కేంద్రంగా నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పి కేసీఆర్ గారు అనౌన్స్ చేసినారు. అయితే అల్గునూరులో కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవాలి. మీరందరూ చూసింది ఆ రోజు. ఆ ఆమరణ నిరాహార దీక్ష శిబిరం ఏర్పాట్లు చేస్తుంటే ఒక 2000 పోలీసులు ఉంటారు సిద్దిపేటలో. మార్కెట్ కమిటీ నిండా పోలీసు వాళ్ళే, ఫంక్షన్ హాల్లో నిండా పోలీసు వాళ్ళే. ఓ లడ్డా అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తెచ్చిండ్రు. ఇక ఐజీలు, డిఐజీలు, ఎస్పీలు ఎటు చూడు పోలీసు వాళ్ళే ఉంటుండే సిద్దిపేటలో. మొత్తం సిద్దిపేట గ్రామాలలో టైర్లు ముళ్ళకంచెలేసి ప్రజలు గ్రామాల్లో నుంచి బయటకు రాకుండా ఏ ఊరికి ఆ ఊరికి ముళ్ళకంచెలేసిండ్రు, టైర్లు అడ్డం పెట్టిండ్రు, ప్రజల్ని బయటకు రాకుండా చేసిండ్రు. రామలింగన్ ఉండేప్పుడు అసలు ఎముకలు కొరికే చలి, ఆ చలిలో కూడా కొన్ని వేల మంది ఆ దీక్షా శిబిరాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. ఎన్ని కేసులు పెట్టిండ్రు ఆ రోజు? మాట్లాడితే కేసే, చెట్టు కొమ్మగొడితే కేసే, బోరేస్తే కేసే, అన్నం పెట్టే కేసే, టెంట్ వేస్తే కేసే, రోజు బైండ్ ఓవర్లు, కేసులు, అరెస్టే. అయినా భయపడకుండా ఆ నవంబర్ 29 దీక్షా శిబిరాన్ని అద్భుతంగా ప్రారంభించుకున్నాం. అయితే ఆ కేసీఆర్ గారు బయలుదేరి మన దగ్గరికి వస్తా ఉంటే సార్ను అల్గునూరు చౌరస్తాలో అరెస్ట్ చేశారు. ఆనాడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండే. ఆయన అనుకున్నాడు